ఏదైతే ఉన్నటువంటి మనకున్నటువంటి నల్ల చెరువు విషయానికి వచ్చినప్పుడు కట్ట విషయంలో జరిగింది మీకు ఇంతకుముందు చెప్పాను. కాజకుంట 8 ఎకరాల 17 గుంటలు ఉంది. దానికి ఎంత విచిత్రం అంటే అది ఇద్దరు జడ్జీలు ఉన్నారు దాంట్లో. ఇది ఇద్దరు జడ్జీలు ఉండి కూడా దాన్ని కొనుక్కున్నారు. పాపం అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఆ జడ్జీలకు అమ్మిండో దాన్ని కూడా విచారణ జరపమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నల్లజరు విషయమే కానీ కాజాకుంట విషయమే కానీ ఎవరైనా ఏ చెర్లల్లా ఎవరు చేసిరు బట్టబయలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఏదో తప్పుడు ప్రచారం చెప్పగానే ధర్మను అనేయడము ఇది మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉన్నటువంటిది ఇప్పుడు ఏదైతే మన బోయిన చెరువు ఉందో బోయినపల్లి దాన్ని కూడా జిహెచ్ఎంసీ ద్వారా 20 కోట్లు ఖర్చు పెట్టి చుట్టుముట్టు వాకింగ్ టాక్ వేసి కట్ట వేసి మొత్తము కోనేర్లు కట్టించి దాన్ని కాపాడాం. 60 ఎకరాల ఇప్పుడు 60 ఎకరాల చెరువు ఉంది దాంట్లో. అది కూడా జిహెచ్ఎంసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే చుట్టుముట్టు వేసిర్రు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను కలెక్టర్ గారికి మొన్ననే నేను ప్రెస్ మీటింగ్ పెట్టి ఫస్ట్ నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ చెర్లు నా కాన్సెన్స్ సంబంధించిన చెర్లు ఉన్నాయో ఆ చెర్లల్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను. ఎంత ఏ చెరువు ఎంత ఉంది ఏ కాలంలో ఇండ్లు కట్టుకున్నారు వీళ్ళు మాట్లాడితే కబ్జాలు అంటున్నారు. కబ్జాలు కావాలి. నిరుపేదలు 50, 60, 70 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం, మనం ట్యాక్స్ కట్టించుకున్నాం, వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం, అన్ని రకాలుగా ప్రజల దగ్గర మనం తీసుకున్నాం. ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారులు అనేటటువంటి చిత్కరిస్తున్నారు అనేది అది మంచి పద్ధతి కాదు. అది మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయబాంతులు చేస్తూ ఉన్నాం. నేను అందుకే ముందే చెప్పాము ఇదే పని మీరు అఖిలపక్ష సమావేశం ముందే పెట్టినుంటే ఇవాళ హైదరాబాద్ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుగురించి మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూసీ నది డెవలప్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మేము కాదంటలేం. పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇండ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టియలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయో హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అవుతాయి. ఇంకా 32, 40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చెర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారు అన్నటువంటి మాట మీరు మారుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు.